నమస్కారం. కాంగ్రెస్ నేతలు పరాన్నజీవులు అంటున్నారు హరీష్ రావు గారు. సీతారామ ప్రాజెక్ట్ క్రెడిట్ను తాను వేసుకునేందుకు మంత్రులు నెత్తి మీద నీళ్లు చల్లుకొని పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. తుమ్మల గారి రాజకీయ అనుభవంత లేదు. తుమ్మల గారిని విమర్శించడానికి వ్యవసాయ క్షేత్రంలో పుట్టిన వ్యక్తి మన తుమ్మల గారు. రైతుల మొఖాన చిరునవ్వు చూడాలని, రైతుల కష్ట సుఖాలు తెలుసుకొని కొన్ని లక్షల ఎకరాలకి వ్యవసాయానికి నీరు అందించాలని గోదావరి జలాల నుంచి నీళ్లు తెప్పించి సీతారామ ప్రాజెక్టులో ట్రయల్ రన్ చేసి రైతుల మొఖాన చిరునవ్వు చూసిన నాయకుడు మన తుమ్మల గారు. మరి అభివృద్ధి ప్రదాత, మరి ఏ సాధ్యం లేని వ్యక్తి మన తుమ్మల గారు. మీలాగా తెలంగాణ ఉద్యమాలు అడ్డం పెట్టుకొని ఎదగలేదు. ఎన్టీఆర్ గారు పిలిస్తే రాజకీయంలోకి వచ్చిన వ్యక్తి అపర భగీరథుడు మన తుమ్మల గారు. ప్రజల మనిషి. రోడ్లు, భవనాలు, పార్కులు, అభివృద్ధి అంటే గుర్తుకొచ్చేది మన తుమ్మల గారు. తుమ్మల గారు కీర్తి కోసమో, ప్రతిష్ట కోసమో, ఫ్లెక్సీల కోసమో, ప్రచారాలు, క్రెడిట్ కోసమో పరితపించే మనిషి కాదు. తుమ్మల గారు చేసిన అభివృద్ధే తనకు కీర్తి ప్రతిష్టలు. తుమ్మల గారి గురించి మాట్లాడే ముందు మనం చాలా తెలుసుకోవాలి. మనకు అర్హత ఉందా లేదా అని మనం గుర్తుంచుకొని మాట్లాడాలి. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నాలు